హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మరోసారి ఆనందైన ధ్యానం కొరకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు ఈ రీతిగా మీ కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాక్యాలను అందిస్తున్నాం. మీలో అనేకులు దీవించబడుతున్నామని తెలియజేస్తున్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను ఎంతవరకు ఎప్పుడు కూడా వీక్షిస్తూ ఈ విషయమై మాకు తెలియజేయబోతే దయచేసి ఒక వాట్సాప్ పెట్టండి. 91954041 నెంబర్కి, లేకపోతే ఇతర దేశాల్లో ఉంటే 9100100100 నెంబర్కి మీరు వీక్షిస్తున్నారని మాకు తెలిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ఒకవేళ ఒకరోజు మీరు పొద్దున్నే చూడలేకపోయినా మీ కడుకోలు మీరు సమయంలో చూడవచ్చు. మీరు ఇతర దేశాల్లో ఉన్నారు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు దేవుడి వాక్యాన్ని అనేక రీతిలుగా మరి లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, సండే లైవ్స్ ఇస్తున్నాం, మరి అనేకమైన పాటలు, షార్ట్ మెసేజ్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం. వాక్యం సమృద్ధిగా మన హృదయాలలో ఉండినట్లుగా దేవుని వాక్యంతో మనం ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా మా శక్తుల అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా కోసం ప్రార్థించండి. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు మాట ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీ మాట కోసం ఆశ కలిగి ఉన్నాం. మా బ్రతుకుల్లో నాయన ఆధ్యాత్మికంగా మేము వర్ధిల్లుటకు నీ కృప మాకు అవసరమైనది కనుక ఆధ్యాత్మికంగా బలపడుటకు జీవాహారము నీ వాక్యమే అని నమ్ముతూ నీ సన్నిధికి వస్తున్నాం. మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ చాట్లోకి వచ్చి మీరు పేరు ఊరు కూడా టైప్ చేయించండి. మరి ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుని బిడలమైన తర్వాత మనం బహు జాగ్రత్తగా ఉండాలండి. ఒక తెల్లని వస్త్రం మీద ఒక చిన్న నల్ల మచ్చ పడ్డా అది వెంటనే బయటపడిపోతుంది. ఒక తెల్ల కాగితాన్ని మీద ఒక నల్ల మచ్చ పెట్టి ఒక చిన్న డాట్ అంతే. ఈ తెల్ల కాగితం ఎలా ఉంది అని అడిగితే అదిగో ఆ నల్ల మచ్చ ఉందని చెప్పారంట. అందుకే మనం మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనస్సాక్షి ఒక స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్ కంటే కూడా పవర్ఫుల్. అది చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైంది. అది మనల్ని ఒప్పించేది, మన స్థితిని మనకు తెలియచేసేది. ముఖ్యంగా మాలాంటి సేవకుల్ని ఎంతమంది పరిశీలిస్తుంటారో చూడండి. ఎక్కడ తప్పు పట్టుకుందామా, ఏం చేద్దామా అని అందరి కళ్ళు ఈరోజు హైలైట్ అవుతున్న వారి మీదనే ఉంటుంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా. నీ స్థాయి పెరిగే కొద్దీ నీకు విమర్శకులు ఎక్కువ అవుతుంటారు. అందుకని మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సాక్షిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు అన్నాడు అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనములో, ఈ విధముగా నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. అంత గొప్ప భక్తుడు. మనుషుల ముందు నా మనస్సు సరిగా ఉండాలి, దేవుని సరిగా ఉండాలి. మనం బహిరంగమైన తప్పులుంటే మనుషులు పట్టుకుంటారు. మన అంతరంగంలో తప్పులు వాళ్ళకి తెలియలేండి. కానీ మన అంతరంగంలో దోషం ఉంటే ప్రభు బాధపడతాడు. కాబట్టి మనుషుల ముందు సరిగా ఉండాలి, దేవుని ముందు సరిగా ఉండాలి. నేను దేవుని ముందు సరిగా ఉన్నాను, మనుషులే ఏమనుకుంటే నాకే అంటాం కుదరదండి. అన్నాడు యేసు ప్రభు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండని ఉందండి. సమూహుల విషయంలో కూడా అలాగే ఉంది. బాలుడు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండను. దేవునితో సరిగా ఉన్నవాడు ఖచ్చితంగా మనుషులతో సరిగా ఉంటాడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు పొరుగు వాడిని ప్రేమిస్తాడు. ఇవి విడదీయజాలని ఆ విషయాలు. శిలువ చూడండి, నిలువుకర్ర అడ్డకర్ర. నిలువుకర్ర నీకు నీ దేవునికి ఉన్న సంబంధం, అడ్డకర్ర నీకు నీ సహోదరుడికి ఉన్న సంబంధం.
నీ హృదయంలో దేవుణ్ణి దూషిస్తే దేవుడు నీ మాట వినడం. నీ సహోదరుని నీ హృదయంలో దూషించినా నీ మన దేవుని సన్నిధికి చేరదు. అందుకే మన మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు, అంటే దోషారోపణ అంటే అది తప్పు కాదు అని చెబుతుంటుందండి. ఉందా మీకు మనస్సాక్షి? మీకు కోపవచ్చినప్పుడు మాత్రం మనసాక్షి ఉందా నీకు అంటాను చూడండి. మనకు మూడో వాళ్ళు వచ్చి మనల్ని ఎత్తి చూపించకముందే, ఎవడో వచ్చి మన తప్పును ఎత్తి చూపించకముందే మన మనస్సు మనకి చెప్తుంది నువ్వు చేసింది తప్పు. చిన్న చిన్న విషయాల్లో కూడా సున్నితమైన మనస్సాక్షి ఉంటే ప్రతి చిన్న విషయంలో కూడా మన మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళి తింటున్నప్పుడు నీ మనస్సాక్షి చెప్పుద్ది, నువ్వు తింటున్నావు కదా, మరి నీ భార్యకు తీసుకెళ్ళవా, నీ బిడ్డలకు తీసుకెళ్ళవా, నువ్వే కొనుక్కుంటున్నావు అన్నీ, మరి నీ ఇంటి వారికి కొనవా, చెబుతాయి అలాంటి చిన్న విషయాలు. మన మనస్సాక్షి ఇతరులను తిడుతూ ఉన్నప్పుడు మరి నీ సంగతి ఏంటి అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు సరిలేవు అన్నప్పుడు నీ మనస్సాక్షి అంటది లోపటి నుంచి, నువ్వు సరిగా ఉన్నావా? మనం ఆ మనస్సాక్షి ప్రేరేపణలకు లొగ్గం. ఆ మనస్సాక్షి హెచ్చరికలు లెక్క చేయం. అందును బట్టి ఏమైపోయిందంటే మన మనస్సాక్షి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొందరు మనస్సాక్షికి పనిచేయదు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షికి జీవం వస్తుంది, మళ్ళీ లేస్తుంది. అందుకే వాక్యం వింటున్నప్పుడు నీ మనస్సాక్షి ఉన్నతంగా ఉంటుంది. ఉట్టప్పుడు నువ్వు మర్చిపోతావు నీ స్థితి. దేవుని సందులో కూర్చున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు స్పష్టంగా నీ హృదయ స్థితిని నీ మెరుగుతావు, నీ హృదయం నేను గద్దిస్తుంది. ఈ అనుభవాలు మీకున్నాయా? మీరు ఆధ్యాత్మిక వ్యక్తులేనా? ఈవెన్ మీరు స్పిరిచువల్ పీపుల్ కాకపోయినండి, ప్రతి వారికి మనస్సాక్షి ఉంది. వాడిని క్రైస్తవులకు కాదు, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా మనస్సాక్షి ఇచ్చాడు దేవుడు. బైబిల్ తెలిసిన వాళ్ళకి బైబిల్ పదాలను బట్టి హెచ్చరిస్తున్నాడు. మరి బైబిల్ చదవని వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఎలా ఉంటుంది తీర్పు అని అడుగుతారు కొంతమంది. మనకు తెలుసు దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు, అది ఇది అని మనకు అన్ని పదాజ్ఞలు ఉన్నాయి మనకి. కానీ మరి దేవుణ్ణి ఎరగని వారికి ధర్మశాస్త్రం ఎక్కడిది? వాళ్ళకలా తెలుసు వాళ్ళు చేసేది తప్పని మనస్సాక్షి చెబుతుంది. చూడండి, మనస్సాక్షి వారిని దోషారోపణ చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు రాయబడినట్లుగా ఉన్నారు. అన్యజనులకి ధర్మశాస్త్రం దేవుని వాక్యం లేకపోయినా వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని, ఇది తప్పు కాదు అని నీలోని నీ తలంపులే నిన్ను హెచ్చరిస్తుంటాయి. నీ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి గద్దింపులకు వింటే ఏంటి, వినకపోతే ఏంటంటావా? మనస్సాక్షి అనేది దేవుని న్యాయం, దేవుని నీతి, దేవుని యొక్క రైట్ పద్ధతిని చూపిస్తుంది మనకి. ఆ మార్జిన్ దాటినప్పుడు మన మనస్సాక్షి తప్పు అని చెప్తుంది. చూడండి, ఇప్పుడు కారుల్లో అందరికీ మంచి సీట్ బెల్ట్లతోటి ఆ ఎక్స్పెన్సివ్ కార్లు మన ఇండియాలో తెగదొరుకుతున్నాయి కదా. ఆ కారులో ఎక్కి కూర్చున్నప్పుడు ఆ ముందు సీట్లో కూర్చున్నాడు ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏం చేస్తుందండి, ఒక సౌండ్ ఇస్తుంది, కిక్ 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 అనే శబ్దం వస్తుంది. నేను ఫస్ట్ చాలా సంవత్సరాల క్రితం మన దేశంలోకి ఇంకా అది లేనప్పుడు, నేను అమెరికాలో న్యూయార్క్లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకరు లిఫ్ట్ ఇచ్చారు నాకు. ఆ కారులో కూర్చున్నప్పుడు నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటే క్విక్గా అంటుంది. నాకేం అర్థం కాలేదు. ఆ పక్కన ఉన్న ఆయన చెప్పాడు, మీరు బెల్ట్ పెట్టుకోవాలి అని. ఆ బెల్ట్ పెట్టుకోమని చెబుతుంది అని బెల్ట్ పెట్టుకున్నాను. అది బెల్ట్ పెట్టుకొని తీయటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కోసారి ఆ బెల్ట్ పెట్టుకోవాలా అని అంటే, అక్కర్లేదులేండి పర్వాలేదులేండి అన్నాడు ఒక ఆయన.
ఏంటంటే ఆ కుయ్ 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 అనేది దానంతట అదే కొన్ని నిమిషాలు అయ్యాక ఆగిపోయింది. పెట్టుకో బెల్ట్ పెట్టుకో, బెల్ట్ పెట్టుకో, అపాయం 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 పెట్టి నువ్వు చెప్పద్దే వినలేదు. సార్ నేను చావు నువ్వు చావు అన్నట్టుంది, అది ఆగిపోద్ది అంతే. మన మనస్సాక్షి కూడా అంతేనండి. తప్పు చేసినప్పుడు తప్పు 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 అని చెప్తుంటే అపా నాకు తెలుసులే నా ఇష్టం అంటూ మనుషుడు తెగించి ఆ తాగుబోతులకి తాగుతున్నప్పుడు ఫస్ట్లో వాళ్ళకు కూడా మనస్సాక్షి కనిపిస్తుంది. పచ్చి తాగుబోతు అయిపోయిన తర్వాత ఇక మనస్సాక్షి లేదు. తాగింది వాడు చేసే తప్పు. తాగొచ్చి భార్యను బాధతాడేంటండి, పిల్లల్ని బాధతాడేంటండి, వాళ్ళు తప్పు చేసినట్టుగా నిందిస్తాడేంటి? అదే తారుమారైనటువంటి జీవితం. మనస్సాక్షి పనిచేయనప్పుడు మనకి మృగాల కంటే నీచ స్థితికి మారిపోతాం. అంటే మృగాలే మేలట. అవి కూడా లోబడతాయి, గ్రహించుకుంటాయి, వింటాయి, కృతజ్ఞత కలిగి ఉంటాయి. కుక్కను పెంచుకుంటే నీకు ఎంత ఫెయిత్ఫుల్గా ఉంటుంది చూడండి. మనుషుల చేత మోసగించబడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పెట్ డాగ్స్ ద్వారా మోసపోయినోడు ఒక్కడు లేడండి. ప్రాణం పెడుతుంది ఆ కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదా అని తిడుతుంటారు అప్పుడప్పుడు. మనస్సాక్షిని దేవుడు మన కోసం మనం తప్పులో పడిపోకుండా, నీచ స్థితికి దిగజారిపోకుండా ఉంచాడండి. మన మనస్సాక్షిని దేవుని ముందు, మనుషుల ముందు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు పౌలు. అంటే నేర్చుకోవాలి. యూ హావ్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. ఎలా సరి చేసుకోవటం? నీ మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు, నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు నువ్వు ఆ తప్పును ఒప్పుకోవాలి. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను ఒకసారి ప్రార్థన చేసుకుంటుంటే పక్కన ఇంకో బ్రదర్ ప్రార్థన చేసుకోవడం చూశాను. నాకు బాగా ప్రార్థన చేసుకుంటున్నాను. నా బ్రదర్ని చూడగానే నాకు ప్రార్థన అయిపోయింది. ప్రభు నాయన అంటున్నాను. ఏమైంది? నా మనస్సాక్షి చెప్తుంది, నీ హృదయంలోనికి అసూయ తలంపు రానిచ్చావు, నీ ప్రార్థన దేవుడు వినడు. నేనేం అసూయ తలంపు రానిచ్చాను? అతను చూడగానే అతను నాకంటే చాలా జూనియరు, అతన్ని ప్రీచింగ్ పంపిస్తున్నారు, నన్ను పంపటం లేదు, అతనికి అన్నీ అప్పచెప్తున్నారు, నాకేం అప్పచెప్పటం లేదు అని ఒక కంపారిజన్తో కూడిన ఒక అసూయ తలంపు నా మనసులోకి వచ్చింది. అంతే. కంట్లో పడిన నలకం ఎలాగ మనుషులంతటిని కంగారు చేస్తుందో, కన్నంతా ఎర్రగా అయిపోయి ఎలా నీళ్లు గాడేతట చేస్తో, నా ప్రార్థన ఆగిపోయింది, మనసు పాడైపోయింది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీ మనస్సాక్షిని సరి చేసుకో, తప్పే ప్రభువా, క్షమించు ప్రభువా అంటున్నాను. కానీ లేచి వెళ్ళి అతని దగ్గరికి, బ్రదర్ నీ మీద నాకు అసూయ తలంపు వచ్చింది, నన్ను క్షమించు అని నేను చెప్పే వరకు నా మనసు కుదుట పడలేదు. మళ్ళీ నేను ప్రార్థన చేసుకోలేకపోయాను. ఎంతమంది ఈ రోజున ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మళ్ళీ పాటలు పాడతారు, కోయర్లో ఉన్నామంటారు, ప్రసంగాలు చేస్తారు, సండే స్కూల్ తీసుకుంటారు, సంఘ పెద్దలు అంటారు, సేవ చేస్తున్నామంటారు, ఏంటండి ఊరికి ఉపదేశం చేస్తారు. మన మనస్సాక్షిని సరి చేసుకోవాలి. ఒప్పుకుంటే సరైపోద్ది. ఒప్పుకున్నోడు నిర్దోషిగా తీర్చబడతారు. యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షిని సరిచేస్తుంది. అపరాధముల చేత, దోషముల చేత మనం చచ్చిన వారై ఉండగా ప్రభు మనల్ని మేల్కొల్పాడు. చచ్చిన మనస్సాక్షి కలిగిన స్థాయికి ఈ రోజున అనేకులు వెళ్ళిపోతున్నారు. నీ మనస్సాక్షి పనిచేస్తుందా? చురుగ్గా ఉందా? అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అవుతుందా? వాక్యం వింటున్నప్పుడు నీ మనస్సాక్షి రగులు గొల్పబడుతున్నప్పుడు మనస్సాక్షి ప్రేరేపణలకు లోపడుతున్నావా? నీ హృదయపు దోషారోపణ చేసే విషయాలను నీవు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నావా? దేవుని ముందు, మనుషుల ముందు మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ మనం అభ్యాసం చేసుకుందాం. అప్పుడప్పుడు మనం దోషమైనప్పుడు నిర్లక్ష్యం చేయక మన మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను సరిచేసుకుందాం, ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. ఉజ్జీవించబడిన వారిగా, మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఆయన సాక్షులుగా చూపిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ అంచె దినాలలో తండ్రి అపరాధముల చేత, దోషముల చేత చచ్చిన వారై, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై
ఎందరో నాయన కనీస జ్ఞానము లేని వారిగా, కనీస భయము లేని వారిగా విచ్చలవిడిగా జీవిస్తున్న ఈ భయంకరమైన దినాలలో మంచి మనస్సాక్షి కలిగి నోటి మాటల ద్వారా కానీ, హృదయ ఆలోచనల ద్వారా కానీ మేము చేసిన తప్పులను మాకు ఎత్తి చూపించి మమ్మల్ని హెచ్చరించే మనస్సాక్షి ప్రేరేపణకు లోబడుటకు, మా మనస్సాక్షి మమ్మల్ని దోషారోపణ చేసినప్పుడు మా దోషములను కడిగగలిగిన, శుద్ధీకరించి నిర్మలమైన మనస్సును ఇవ్వగలిగిన మీ సన్నిధిలో ప్రార్థించుకునేటకు మాకు నేర్పించు నాయన. మంచి మనస్సాక్షిని కలిగి జీవించడం ఎలా అన్నది మేము అభ్యాసం చేయనట్లుగా నీ పరిశుద్ధ లేఖనాలను చదువుతూ ధ్యానిస్తూ నీ ముఖకాంతిలో మా స్థితిని గ్రహిస్తూ దోషారోపణ చేసే ప్రతి దోషమును నీ పాదముల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టుటకు శుద్ధులమై పరిశుద్ధులమై నీకిష్టలమై మంచి మనస్సాక్షి కలిగి జీవించుటకు ఈ అనుదిన ధ్యానమును వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి చాలా మెసేజ్ వస్తున్న మూలాన, సెల్ స్ట్రక్ అయిపోతున్న మూలాన మేము ఇలాగూ 2 ఫోన్లు యూజ్ చేస్తూ ఈజీగా కనిపెట్టడానికి అదర్ కంట్రీస్కి ఒక ఫోను, ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు ఒక ఫోన్ పెడుతున్నాం. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మీకోసం ప్రార్థిస్తున్నాం. అందరికీ జవాబు ఇవ్వలేకపోయినా మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమైన భారాల కొరకు వెంటనే ప్రార్థిస్తున్నాం. కొన్ని భారాల కొరకు మళ్ళీ ప్రార్థించడం కూడా జరుగుతుంది. మీ పక్షంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థించాలి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ప్రేరేపించండి. మీరే మా పత్రికలోని పౌలు అన్నట్లుగా మేమేమే అడ్వర్టైజ్మెంట్లు అట్టహాసాలు చేయటం లేదు. ఈ పరిచయం ద్వారా మేలు పొందిన వారే ఈ పరిచయంలో పాలుభాగస్తులు అవుతున్నారు కనుక తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారము, హిందీ భాషల్లో ప్రసారము, 6 భాషల్లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాలు, టెలివిజన్ కార్యక్రమాలు ముఖ్యంగా కొనసాగించినట్లు మీ ప్రార్థనా సహకారాలు అందించండి. జైపాల్ ఫౌండేషన్స్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ప్రభువును ప్రేరేపిస్తే మీ కానుకలు పంపి ప్రభు మాకిచ్చే దీవెన మీరు పొందినట్లు ఈ పరిచయంలో పాలుభాగస్తులు అన్నమాట. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ 1వ తారీఖు మొదటి ఆదివారం చెన్నైలో ఐశ్వర్య మహల్లో కల్వరి చర్చి ఆరాధన జరుగుతుంది. ఒకే ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమృద్ధిగా దేవుడిని ఆరాధించుకోవడానికి, ఆయన యందు ఆనందించడానికి, ఆయన నామంలో మనందరము ఆశీర్వదించబడడానికి, ఆయన వాక్కులు వినడానికి సమకూడుతున్నాం. చెన్నై కల్వరి చర్చ్ మెంబర్స్ అందరూ చెన్నైలో ఏ మూల మీరు ఉండి ఎంతెంత దూరాల్లో ఉన్న ప్రతి మూల నుండి మీరందరూ ఆ రోజు పెద్దలగడి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అంతేకాక చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా, ఒకవేళ మీరు ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నవారు కూడా మాతో పాటు ప్రభువుని ఆరాధించాలని ఆశిస్తే, ఈ సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నవారు మీరు నేరుగా ముఖాముఖిని చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలను ఆశిస్తే రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఆరాధన అనంతరం మిమ్మల్ని ముఖాముఖిగా చూసి ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. దేవుని నామంలో దేవుని బిడ్డలందరూ కలిసి ఆరాధించినప్పుడు పరలోకం భూలోకానికి దిగొచ్చిందా అన్న అనుభూతిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మని సంచారం మన మీద ఉంటుంది. ప్రార్థనా పూర్వకంగా రండి, మేలుపొందండి.
గమనించండి, సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, నియర్ MMD కాలనీ, అరుంబాకం, చెన్నై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మీకు తప్పక లింక్ పంపిస్తారు. మీకు కావాల్సిన అడ్రస్ వివరంగా తెలియచేస్తారు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.